రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం సృష్టించిన సంఘటనది. హైదరాబాద్ శివార్లలో మొయినాబాద్ మండలం చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్పై దాడి ఘటన తెలుగువారిలో కలవరాన్ని రేపింది. మతాలకు, సామాజిక వర్గాలకు అతీతంగా అందరూ ఈ దాడిని ఖండించారు. అజాత శత్రువుగా భావించే ఒక వ్యక్తి పట్ల అత్యంత అమానవీయంగా వ్యవహరించడం సుతరాము ఆమోదయోగ్యం కాదని సభ్య సమాజం ఎలుగెత్తి చాటింది. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోన్న ఒక వీడియో కూడా జనాన్ని కలవరపెట్టింది. ఒక సాములోరి వేషంలో ఉన్న వ్యక్తి స్టూలుపై కూర్చొని మాట్లాడుతూ చిలుకూరి రంగరాజన్ను నేల మీద కూర్చోబెట్టి మందలిస్తున్నట్లుగా వ్యవహరించడం అందరికీ కోపం తెప్పించింది. రంగరాజన్పై దాడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. అర్చకుడిపై దాడికి దిగిన నిందితుల్లో 6గురిని అరెస్ట్ చేశారు. ఇందులో 2 మహిళలు ఉన్నారు. దాడిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖండించారు. రంగరాజన్తో సీఎం రేవంత్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు. దాడి చేసిన వారిని ఉపేక్షించేది లేదని తెగేసి చెప్పారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఏపీలోని ఆనపర్తి ప్రాంతానికి చెందిన వీరరాఘవరెడ్డిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. మొత్తం 6గురిని అరెస్ట్ చేయగా అందులో 2 మహిళలు ఉన్నారు. నిందితుల్లో ఖమ్మం, నిజామాబాద్ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నట్లు గుర్తించామని డీసీపీ వెల్లడించారు. రంగరాజన్పై దాడికి పాల్పడిన నిందితుల విచారణలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. రామరాజ్యం అనే సంస్థను స్థాపించిన ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి ఆర్థిక సహాయం కోసం అర్చకుడు రంగరాజన్ ఇంటికి వచ్చాడు. అంతేకాకుండా తమ సంస్థలో సభ్యులను చేర్పించమని కోరితే రంగరాజన్ నిరాకరించాడనే కారణంతో దాడికి తెగబడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. 2022లో రామరాజ్యం సంస్థను వీరరాఘవరెడ్డి స్థాపించాడు. తమ సంస్థలో చేరిన వారికి నెలకు 20,000 వేతనంగా చెల్లిస్తామని సోషల్ మీడియాలో ప్రకటనలిచ్చారు. తనకు కోటప్పకొండ ప్రాంతాలకు వెళ్లి రామరాజ్యం కోసం ప్రచారం చేశాడు. అదేవిధంగా తమ సంస్థలో చేరిన వారు నల్లని యూనిఫామ్ కుట్టించుకోవాలని సూచించాడు. అందరూ ఈ నెల 6న యాప్రల్లో కలిసేలా ప్లాన్ చేశాడని పోలీసులు వెల్లడించారు. యాప్రాల్ రామరాజ్యం బ్యానర్ ఆవిష్కరించడంతో పాటు ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక 7వ తేదీన ముందస్తు వ్యూహం ప్రకారం చిలుకూరులో అర్చకుడు రంగరాజన్ ఇంటికి 3 వాహనాల్లో 25 మంది చేరుకున్నారు. డబ్బు ఇవ్వనందుకు ఆయనపై దాడి చేశారంటూ పోలీసులు తెలిపారు. కాగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామానికి చెందిన ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి హైదరాబాద్లోని మణికొండలో నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రంగరాజన్పై దాడిని ఒక చెదురుమదురు సంఘటనగా వదిలిపెట్టకూడదు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోతే వ్యవస్థలు చులకనయ్యే ప్రమాదం ఉంది. రంగరాజన్ తండ్రి సౌందరరాజన్ కూడా చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకుడే. నిత్యం హిందూ మత పరిరక్షణ కోసం ఆయన పాటుపడుతున్నారు. వంశపారంపర్య అర్చకులుగా ఆలయంలో నిస్వార్థ సేవ చేస్తున్నారు. హుండీ కూడా లేకుండా నిర్వహించే ఆలయం అది. అక్కడికి వెళ్తే అంతా మంచే జరుగుతుందని 100% విశ్వాసం ఉంది. చిలుకూరు బాలాజీకి మొక్కుకుంటే అమెరికా వీసా ఖాయమని చెబుతారు. అందుకే రోజు వేల సంఖ్యలో భక్తులు అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్లి జనం ప్రదక్షిణలు చేసే సమయంలో రంగరాజన్ మైకు పట్టుకుని 4 మంచి మాటలు చెబుతారు. సమాజానికి మంచి చెయ్యాలని చెప్పడమే తప్ప ఎక్కడ ఆయనలో అతివాద హిందుత్వం కనిపించదు. మితవాదిగా సంక్షేమ రాజ్యం కోసం పనిచేయాలన్న తపన మాత్రమే రంగరాజన్లో కనిపిస్తుంది. పైగా ఎవ్వరిని నొప్పించకుండా ఆయన మాట్లాడతారు. నిజానికి విద్యాధికుడైన రంగరాజన్ తనకు లక్షల రూపాయలు వేతనం వచ్చే ఉద్యోగం మానుకొని మరీ ఆలయ సేవలో తరిస్తున్నారు. అలాంటి వ్యక్తి ఇంటి మీద పడి ఒక రౌడీ మూక లాంటిది దాడి చెయ్యటం నిజంగా శిక్షించాల్సిన అంశమే. చిలుకూరు బాలాజీపై హిందూ భక్తులకు విశ్వాసం ఉంది. రంగరాజన్ సేవలపై నమ్మకం ఉంది. అలాంటిది ఎవరో రామరాజ్యం పేరుతో వీరరాఘవరెడ్డి అనే వ్యక్తి 10 మందిని వేసుకొనొచ్చి బీభత్సం సృష్టించేందుకు ప్రయత్నిస్తే భయపడిపోవాలా? వాళ్ళు ప్రవర్తించిన తీరు చూస్తే అది ఎక్స్టార్షన్ ముఠాలా కనిపించింది. రంగరాజన్కు ఏదో కోట్లు వచ్చి పడుతున్నాయని, వాటిలో కొంత తమకు ఇవ్వకపోతే చంపేస్తామన్నట్లుగా ప్రవర్తించారు. బాలాజీ కరుణించి కాపాడాడు కాబట్టి సరిపోయింది. లేకుంటే ఆ మూక ఏం చేసేదో కూడా ఊహించడం కష్టమే. అదేదో అతివాద బ్యాచ్ లాగాను, వసూలు రాజా ఎంబీబీఎస్ లాగాను కనిపించింది. అలాంటి వారిని ఉపేక్షించకూడదు. కఠినంగా వ్యవహరించాల్సిందే. సర్వేజన సుఖినో భవంతు అని భావించే ప్రతి హిందూ రంగరాజన్కు మద్దతివ్వాలి. ఆయన సేవలపై విశ్వాసం పెంచుకోవాలి. చిలుకూరు ఆలయం పైన, ఆలయ నిర్వహణ పైన విశ్వాసం ఉంది కాబట్టే రోజు లక్షల మంది వెళ్తున్నారు. అదే నిజమైన రామరాజ్యం. వీరరాఘవరెడ్డి లాంటి వారిది ఎన్నటికీ రామరాజ్యం కాదు, కాబోదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.